డైలీ టేస్ట్ ది డైలీ. వారాంతంలో దేశీయ మార్కెట్ల వల్ల లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 400, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో డాలర్తో రూపాయి మారకం విలువ క్రమంగా బలపడుతుంది. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.5% వృద్ధిని నమోదు చేయవచ్చన్న అంచనాలతో మార్కెట్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. వారాంతంలో దేశీయ మార్కెట్ల వల్ల లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 400, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో డాలర్తో రూపాయి మారకం విలువ క్రమంగా బలపడుతుంది. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.5% వృద్ధిని నమోదు చేయనున్న అంచనాలతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. సందీప్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్ గా చూస్తే మార్కెట్లు అయితే మంచి మూవ్మెంట్ లో ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు ప్రజెంట్ చూస్తే వారంతో అంటే వీకెండ్ లో మాత్రం దేశీయ మార్కెట్లు అయితే బలంగా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి 400 పాయింట్లు పాజిటివ్ లో ఉంది. నిఫ్టీ వచ్చేసి 120 పాయింట్లు పాజిటివ్ లో నిలవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మొదటగా మార్కెట్ మోడ్ చెప్పాలంటే ప్రస్తుతం మార్కెట్ లో అయితే స్పష్టమైన పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. గ్లోబల్ అనిశ్చితులు కూడా అంటే మిక్స్డ్ గా ఉన్నప్పటికీ లోకల్ ఇన్వెస్టర్లకు మాత్రం డిఐ అంటే మన లోకల్ సెంటిమెంట్ మాత్రం బాగా బలంగా ఉందని చెప్పాలి. సో ఇన్వెస్టర్లకు అయితే సెంటిమెంట్ కాదు చెప్పాలి. ఒక రకంగా చూస్తే రూపాయి పరిస్థితి కూడా కీలకం అని చెప్పొచ్చు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ చూస్తే క్రమంగా కోలుకుంటుంది. ప్రజెంట్ చూస్తే 91 స్థాయిలో ఉన్న రూపాయి 2026, 2027 నాటికి 89 నుంచి 90 స్థాయికి పుంజుకునే అవకాశం ఉందని అయితే ఒక అంచనా వేయడం జరుగుతుంది. తర్వాత దిగుమతుల ఖర్చు తగ్గించడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడంలో కూడా ఈ రూపాయి విలువ అనేది సహాయపడుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే జీడీపీ వృద్ధిపై కూడా పాజిటివ్ అంచనాలు రావడం అయితే మనం చెప్పొచ్చు. యాజ్ పర్ సర్వే ప్రకారం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చూసుకుంటే 2025-26లో జీడీపీ వృద్ధి 7.5% ఉండొచ్చని అంచనా వేయడం. 26-27లో కూడా 7% వృద్ధిని భారత్ సాధించే అవకాశం ఉందనేది ఒక పాజిటివ్ న్యూస్ రావడం అయితే కేర్ ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం అయితే చెప్పడం జరిగింది. ఇది కూడా మార్కెట్ కి మంచి పాజిటివ్ వెళ్ళడానికి అయితే దోహదపడిందని చెప్పాలి. ప్రధానంగా వృద్ధికి ఎక్కువగా జీడీపీ వృద్ధికి అయితే ఎక్కువగా ప్రధానంగా అంశాలు చూసుకుంటే ద్రవ్యోల్బణం అయితే కనిష్ట స్థాయిలో ఉండడం, వృద్ధి రేట్లు క్రమంగా తగ్గడం అనేది, పన్నుల భారం తగ్గడం, ఈ మూడు కలిసి వినియోగం పెట్టుబడుల పైన అయితే ఊతమిచ్చినాయని చెప్పాలి. ముఖ్యంగా ఆర్బీఐ చేపట్టిన చర్యలు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చేపట్టిన చర్యలు అయితే మార్కెట్ లో కొనుగోలు శక్తిని పెంచాయి. తద్వారా కంపెనీలకు లాభం రావడం, ఓవరాల్ గా ఎకనామిక్ సైకిల్ అయితే మంచి మూడ్ లో ఉంటుంది 26-27లో అని మాత్రం అంచనాలు అంటే ఆర్టికల్స్ అంచనాలు రావడం అనేది మార్కెట్ అయితే మంచి ఊతాన్ని ఇచ్చాయని చెప్పాలి. క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు అయితే బలమైన ఆర్డర్లు రావడం అయితే ప్రారంభించడం, ఇది పెట్టుబడుల చక్రం మళ్ళీ ఊపందుకునే అవకాశం అనేది ఎక్స్పర్ట్లు అంచనా వేయడం. అంటే ఎఫ్డిఏ అండ్ లేబర్ రిఫార్మ్ ప్రభావం కూడా మార్కెట్ పైన ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎగుమతులపై అయితే కీలక విషయాలు చూస్తే అమెరికా టారిఫ్ల వల్ల టెక్స్టైల్స్ ఎగుమతులపై అయితే కొంత ఒత్తిడి ఉంది. అయితే అదే సమయంలో హాంకాంగ్, యుఏఈకి ఎగుమతులు బాగా పెరిగాయి. డైవర్సిఫికేషన్ భవిష్యత్తులో ఎలా కొనసాగుతుందా అనేది చాలా అంచనాలు ఉన్నాయి. ఈ విధంగా అంటే మార్కెట్ మన ఇండియన్ ఎకనామీ ప్రకారం ఆర్బీఐ గానీ ఇండియన్ గవర్నమెంట్ గానీ చేసేదంటే ఒక దగ్గర ప్రాబ్లం వస్తుంటే దాన్ని స్టార్ట్ చేయడానికి డైవర్సిఫికేషన్ చేయడం, అంటే ముఖ్యంగా మనం రష్యా నుంచి చెమురు తీసుకోవడం అనేది సెకండ్ ఆల్టర్నేటివ్ గా ఆలోచించారు. అక్కడ మనం సగం నిలదొక్కున్నామని చెప్పాలి. ఆ విధంగా ఇరాన్ నుంచి చెమురు ఆపడంతో రష్యా నుంచి తీసుకోవడం, ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఆలోచించడం వల్ల మార్కెట్ లో మనకు ఎకనామిక్ సైకిల్ అయితే ఈ విధంగా డిస్టర్బ్ కాలేదని అయితే ఎక్స్పర్ట్ల అంచనా. తర్వాత కరెంట్ అకౌంట్ లోడ్ జీడీపీలో కూడా 1% పరిమితం అవుతుందని అంచనా వేయడం కూడా మనము చూడొచ్చు. ఓవరాల్ గా అటు ఇండివిజువల్ గానీ ఇన్స్టిట్యూషన్స్ గానీ ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ ఆధారంగా మంచి మూమెంటం అయితే కరెక్ట్ గా వెళ్ళడం అయితే మనకు ముఖ్యంగా మార్కెట్ పాజిటివ్ వెళ్ళడానికి అయితే దోహదపడ్డాయని చెప్పాలి. తర్వాత ఆర్థికవేత్తలు కూడా
భారత అంటే గీతా గోపీనాథ్ అనే ఆర్థికవేత్త ప్రజెంట్ మాజీ ముఖ్య ఆర్థికవేత్త చెప్పడం ఏంటంటే భారత ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ సంవత్సరంలో 7% వృద్ధిని అయితే నమోదు చేసే అవకాశం ఉంది. వచ్చే 20 ఏళ్ల పాటు భారత్ 8% వృద్ధిని కొనసాగిస్తే వికసిత్ భారత్ 2048 లక్ష్యాన్ని అయితే ముందుకు సాధించవచ్చు అనేసి ఒక పాజిటివ్ నోట్ ఇవ్వడం కూడా మార్కెట్ పైన అయితే ఒక మంచి నమ్మకం కలిగించిందని చెప్పాలి ఇండివిజువల్ గానీ ఇన్వెస్టర్లకు గానీ. చివరగా మార్కెట్ లో ఉండే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ ర్యాలీ పూర్తిగా ఫండమెంటల్ సపోర్ట్ తోనే నడుస్తుంది. షార్ట్ టర్మ్ వాలిటాలిటీ ఉన్న లాంగ్ టర్మ్ దృష్టితో మాత్రం స్టాక్స్ పై ధీమా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫండమెంటల్ బేసిస్ మీద వెళ్తే మాత్రం మీకు ఎలాంటి నష్టాలు ఉండవు. సో ఆ విధంగా ప్రజెంట్ మార్కెట్ అయితే వీకెండ్ లో అయితే మంచి మూవ్మెంట్ లో ఉంటాం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ చూసుకుంటే మాత్రం 129 పాయింట్లు అయితే పాజిటివ్ గానే ట్రేడ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 418 పాయింట్లు పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 62 పాయింట్లు పాజిటివ్ గానే ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 0.34% నుంచి 0.5% వరకు పెరగడం అబ్జర్వ్ చేయొచ్చు. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.20 అయితే ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం అయితే ప్రజెంట్ కనబడుతున్నాయని చెప్పాలి. సో మార్కెట్లకు అయితే వీకెండ్ ముఖ్యంగా మనం అనుకున్నట్టు ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ అండ్ డాలర్ మళ్ళీ పుంజుకోవడం, ఆర్థికవేత్తల యొక్క అంచనాలు అంటే మళ్ళీ ఒక మంచి మూడ్ లోకి మార్కెట్ వెళ్తున్నాయని అయితే ఇండియా ఎకానమీ పైన భరోసా ఇవ్వడం, ఆర్బీఐ చేపట్టిన చర్యల పరంగా గానీ ఓవరాల్ గా అన్ని చూసుకున్నా ఒక మంచి వైబ్స్ ఉన్నాయి. 2026లో 2025 కంటే నిఫ్టీ కూడా ఇంకా అంటే జేపీ మోర్గాన్ సంస్థలు చేపట్టిన అంటే రిలీజ్ చేసిన ఆర్టికల్లో కూడా నిఫ్టీ చూసుకున్న ఒక 30,000 దాకా వెళ్ళిపోతుంది అనేసి అంచనా వేయడం జరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్లు కూడా ఆల్ టైమ్ హైకి ఇంకా వెళ్తాయనేసి ప్రస్తుతం చెప్పడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సెక్టార్ వైజ్ చూసుకున్న ఆటో సెక్టార్ చూసుకున్న ఒక 1% పెరగడం జరిగింది ఈ రోజు. అండ్ నిఫ్టీ ఫినాన్స్ సర్వీస్ ఫార్మా సెక్టార్ కూడా 0.5% పెరగడం, ఎఫ్ఎంసీజీ సంబంధించిన సెక్టార్ లో కూడా మంచి మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఒక మెటల్ సంబంధించిన సెక్టార్ మాత్రం ఈ రోజు కొంచెం నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పాలి. రిమైనింగ్ అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం అయితే కనబరిచినాయి. సో ఆ విధంగా కూడా మనం ఈవెన్ ఐటీ సెక్టార్ లో కూడా ఈరోజు మంచి మూమెంటం అయితే మనం అంటే ఇప్పుడు కొంచెం పుంజుకుంటుంది. ఇంతవరకు అయితే ఫ్లాట్ గానే కనిపించింది. ఐటీ సెక్టార్ కూడా మంచి మూమెంట్ కి వెళ్ళే అయితే దిశగా అయితే కనిపించడం జరిగింది. ఓవరాల్ ఈ రోజు ఆటో సెక్టార్ అండ్ తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో అయితే బాగా అంటే మంచి మూమెంటం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఎనర్జీకి సంబంధించిన సెక్టార్ లో కూడా మూమెంటం అయితే బాగా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మనకు 2026 ఈవెంట్స్ అయితే బాగా ఉన్నాయి. మనకు డాలర్ అయితే పుంజుకుంటుంది. అయితే మన 25 బేసిస్ కట్లు చేసిన తర్వాత కూడా ఆర్బీఐ కొత్త అంటే లిక్విడ్ ఫండ్ ను కూడా ఇంజెక్ట్ చేయడం అయితే మనము ఎకానమీలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఎకనామిక్ సైకిల్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రజెంట్ న్యూస్ బేస్డ్ వాలిటాలిటీ తప్ప మార్కెట్ లో ఇండియా ఎకానమీ అయితే మంచి స్టాండర్డ్ గా ఉంది. ఎటువంటి టెన్షన్ అవసరం లేదని అయితే వివిధ గోపీనాథ్ లాంటి ఆర్థికవేత్తలు అనౌన్స్ చేయడం. సో మార్కెట్ లో కూడా మంచి మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా నిఫ్టీ సెన్సెక్స్ అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ గా ఉండడం కూడా ఇన్వెస్టర్లకు అయితే మంచి కలిసి వచ్చే అంశం. 2026 మాత్రం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లకు అయితే మంచి ఊతం అంటే మంచి భూమి ఉంటుందని అయితే ఎక్స్పర్ట్లు చెప్పడం, ముఖ్యంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన నమ్మకాన్ని కలిగించడం అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. రైట్, ముఖ్యంగా రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎలా ఉంది? ప్రజెంట్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.21 అయితే ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూసుకుంటే 91 వరకు ఆల్ టైమ్ హై లైఫ్ టైమ్ హై కి రీచ్ అవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇదంటే రూపాయి పరిస్థితి ఏంటంటే క్రమంగా ఇప్పుడు 91 స్థాయిలో ఉన్న రూపాయి అయితే 2026-27కి అయితే 89 నుంచి 88కి రావచ్చని అయితే కేరేజ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో చేరడం. అదేవిధంగా దిగుమతుల ఖర్చు తగ్గించడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుండటంతో మనకు రూపాయికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండదు. రూపాయి మారకం విలువ అటు ఇటు అయినా మన ఎకానమీలో అయితే ఎలాంటి చేంజెస్ అయితే ఉండవని అయితే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
అంటే మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందనేది చాలా మంది ఆర్థికవేత్తలు మరీ చెప్పడం అయితే మార్కెట్ ని మంచి ఊపందించడంతో ఇన్వెస్టర్లకు అయితే మార్కెట్ పైన నమ్మకం సెంటిమెంట్ కలిసి వచ్చి అయితే ఇన్వెస్ట్మెంట్ బయ్యింగ్ సైడ్ అయితే ఎక్కువగా వెళ్ళడం, ఆటోమేటిక్ గా బయ్యింగ్ ఎక్కువైపోతే ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ లో ముందుకు వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.